ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో కొన్ని మిగిలి ఉన్నాయని, ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే వాటిని కూడా నెరవేరుస్తాము అన్నారు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. భూభారతిని తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణిలోని అక్రమాలను త్వరలోనే బయటకు తెస్తుందని చెప్పారు. గత ప్రభుత్వంలా కక్ష సాధింపులు చేయబోము అని, పారదర్శకంగా విచారణ జరిపి కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించాము అన్నారు. ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో ఒకరిపై ఒకరు మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంటుంది అన్నారు పొంగులేటి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ప్రభుత్వంలో కీలక శాఖలకు బాధ్యత వహిస్తున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రస్తుతం మనతో పట్టినారు. సార్, 2 సంవత్సరాలు మీరు పూర్తి చేసుకున్నారు మంత్రిగా, అటు ప్రభుత్వంగా. ఎట్లా ఉంది ఈ 2 సంవత్సరాల ప్రోగ్రెస్? ఎట్లా ఉంది? ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరినట్టేనా మీ శాఖల పరంగా? ఎన్నికల ముందు చేసిన అనేక వాగ్దానాల్లో పేదవాళ్ళకు అందించగలిగాం. ఇంకా కొన్ని మిగులున్నమాట వాస్తవం. వాటిని కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించిన కారణంగా కొద్దిగా టైం తీసుకుంటున్నామే తప్ప వాటిని గత ప్రభుత్వంలో లాగా తొండాటాలన్నది ఈ ప్రభుత్వ ఉద్దేశం కానే కాదు. ఆనాటి ప్రభుత్వము వారి స్వార్థం కోసం, వారి స్వలాభం కోసం, వారి అకౌంట్లు పెంచుకోవటం కోసం ఏవైతే అభివృద్ధి ముసుగుతో చేసిన కార్యక్రమాలు మధ్యలో వదిలేస్తే వాటన్నిటినీ స్ట్రీమ్లైన్ చేస్తూ ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం గత 2 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఈ రాబోయే 3 సంవత్సరాల్లో వాటన్నిటినీ పూర్తి చేసే దిశగా ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. రైతులకి, భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ప్రతి మనిషికి ఆధార్ ఎలా ఉందో ప్రతి సర్వే నెంబర్కి భూదారును కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం ఈ లోకల్ బాడీ ఎలక్షన్ల తర్వాత చుట్టుతున్నాం. ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు, ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ మార్చి నాటికి 1,00,000 ఇళ్ళు పైగా గృహప్రవేశాలు జరగబోతున్నాయి. ఉదాహరణకి కాళేశ్వరమే ఉంది. ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గారితో ఒక కమిటీని కాన్స్టిట్యూషన్ చేసి వారు ఇచ్చిన నివేదికని కేంద్ర ప్రభుత్వం అయిన సిబిఐ కూడా ఇవ్వటం జరిగింది. 2.5 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రులు మారుతారు అన్నటువంటి చర్చ జరుగుతుంది. నెంబర్ 2 నుంచి నెంబర్ 1గా మారేటువంటి రాజకీయ ప్రశ్నలకు ఏం సమాధానం చెప్తారు? నేను ఎప్పుడూ నెంబర్ 2 అని నేను అనుకోలే. నేను కాంగ్రెస్ పార్టీలో ఒక సామాన్య కార్యకర్తగా పనిచేస్తాను. ఈ 3 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి అనేవాళ్ళు మారతారు అనేది పగటి కళ. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మొదటి 2 సంవత్సరాలు ఇప్పటి వరకు ఉన్నారో వారే మళ్ళీ ఎన్నికల టైంకి కూడా ముఖ్యమంత్రిగా వారే ఉంటారు. మొత్తానికి విమర్శలు వచ్చినప్పుడు కుంగిపోలేదు, ఆదరణ వచ్చినప్పుడు పొంగిపోలేదంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్టు మహేష్తో శేఖర్, సాక్షి టీవీ, హైదరాబాద్.